కోలీవుడ్లో కొన్ని హీరోయిన్ల కాంబినేషన్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఒక్కసారి కలిసి నటించిన ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన కారణంగా ఆ జోడీ మరోసారి ఎప్పుడు తెరపై కనిపిస్తుందా అనే ఆసక్తి కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఆసక్తికరమైన కాంబినేషన్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. తమిళ హీరో కార్తీ, స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ మరోసారి కలిసి నటించే అవకాశం ఉందనే ప్రచారం కోలీవుడ్లో జోరుగా నడుస్తోంది. కార్తీ ప్రస్తుతం తన కెరీర్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో దర్శకుడు మోహన్ రాజాతో కలిసి తన 31వ చిత్రాన్ని ఇటీవల ప్రకటించారు. కార్తీ, మోహన్ రాజా కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందనుందని సమాచారం. కథ, పాత్రలు, షూటింగ్ షెడ్యూల్ వంటి పూర్తి వివరాలను చిత్ర బృందం ఇంకా అఫీషియల్గా వెల్లడించాల్సి ఉంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు హీరోయిన్ ఎవరనే సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాకి ముందుగా నయనతార పేరును మేకర్స్ పరిశీలించినట్లు తెలుస్తోంది. అయితే ఆమె డేట్స్ కుదరకపోతే త్రిషా కృష్ణన్ను హీరోయిన్గా తీసుకునే అవకాశం ఉందని ప్రచారం వినిపిస్తోంది. అంటే ప్రస్తుతానికి త్రిషా పేరు చర్చలో ఉన్నప్పటికీ ఆమె ఎంపిక ఇంకా ఖరారు కాలేదు. చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే ఈ విషయంలో స్పష్టత రానుంది. ఇప్పటికే కార్తీ, త్రిషా, మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పీరియాడికల్ పొన్నియిన్ సెల్వన్లో జంటగా నటించారు కార్తీ, వల్లభరాయన్. వందియదేవన్గా త్రిషా, కుందవైగా కనిపించారు. 2 భాగాల్లోనూ వీరి స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో ఇప్పుడు కార్తీ 31లో త్రిషా హీరోయిన్గా కనిపించే అవకాశం ఉందన్న వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. గతంలో హిస్టారికల్ నేపథ్యంలోని జంటగా కనిపించిన ఈ ఇద్దరు ఇప్పుడు ఈ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో కలిసి కనిపిస్తే వారి కాంబినేషన్ ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. ఇదిలా ఉంటే కార్తీ చేతిలో ఇప్పటికే పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్దార్ 2లో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమాలో ఎస్జే సూర్య, మాలవిక మోహనన్, ఆషికా రంగనాథ్, రజీషా విజయన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో కార్తీ 30 చిత్రం రూపొందుతోంది. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాను 2027 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం కార్తీ 31 కథ, నటీనటుల ఎంపిక, ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. నయనతార డేట్స్ అందుబాటులో లేకపోతే త్రిషకు అవకాశం దక్కుతుందనే ప్రచారం నిజమవుతుందా, లేక చివరి నిమిషంలో మరో హీరోయిన్ను ఎంపిక చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ త్రిష ఈ ప్రాజెక్టులో భాగమైతే పొన్నియిన్ సెల్వన్ తర్వాత కార్తీ, త్రిషాలను మరోసారి ఒకే తెరపై చూసే అవకాశం అభిమానులకు లభిస్తుంది. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ క్రేజీ కాంబినేషన్పై ఆసక్తి మాత్రం కొనసాగనుంది.